బెజవాడ నడి రోడ్డుపై తారకార్ల బీభత్సం. అమ్మాయి కోసం గొడవ అనుకుంటే పొరపాటే. అసలు ట్విస్ట్ తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. మని 20 ఏళ్లు కూడా లేవు, తల పొగరు, ఒళ్ళంతా కొవ్వు, చేతిలో తార్కార్లు, గ్యాంగ్ వార్లు. ఇది కేవలం డబ్బు మదం కాదు, అంతకు మించి బెజవాడ తారకార్ల గొడవలో ఇది ఊహించని ట్విస్ట్. నడి బజార్ లో పడి కొట్టుకున్నది డబ్బు ఉంది అన్న మదంతో అని అనుకున్నారు అందరూ. డబ్బులు ఉన్నాయి కదా అని కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు అని అందరూ భావించారు. ఎంత అమ్మాయి కోసం అయితే మాత్రం ఇంతలా బరి తెగించాలా అని ముక్కున వేలేసుకున్నారు అందరూ. బట్ ఆ రేంజ్ లో రెచ్చిపోవడానికి వాళ్ళని అలా ఉసిగొలిపిన ఒక స్పెషల్ పదార్థం ఉంది. అదే ఈ స్టోరీలో ట్విస్ట్. పట్టుమని 20 ఏళ్ళు కూడా లేవు, వాళ్లకు తల పొగరు, ఒళ్ళంతా కొవ్వే, చేతిలో తారకార్లు, గ్యాంగ్ వార్లు. ఇందులో ఒకరు తాడిగడపకు చెందిన లింగమనేని రోహిత్, ఇంజనీరింగ్ చదువుతున్నాడు. తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇంకొకరు బొల్లా ఓం, ఉండేది విజయవాడ భారతీనగర్ లో. తండ్రిది ట్రావెల్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్. ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఇద్దరి తల్లిదండ్రులు వేరు వేరు పార్టీలకు మద్దతుదారులు. పైగా రోహిత్ అండ్ ఓం ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. కానీ కొన్ని గొడవల వల్ల దూరంగా ఉంటున్నారు. ఇదే టైంలో యువతి దగ్గర రోహిత్ గురించి ఓం తప్పుగా మాట్లాడాడు అనే విషయం దగ్గర మాట పెరిగి ఒకరినొకరు ఫోన్లో తిట్టుకున్నారు. ఆ తర్వాత సవాళ్లు చేసుకున్నారు. పటమట హైటెన్షన్ రోడ్డు దగ్గరకు వచ్చి అక్కడ డైరెక్ట్ గా గొడవ పడ్డారు. ఒకరి కార్ను ఇంకొకరు ఢీకొట్టుకుంటూ చాలాసేపు నడి రోడ్డుపై బీభత్సం సృష్టించారు. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా అడలిపోయేలా వీళ్ళ గొడవ జరిగింది. కార్లతో ఢీకొట్టుకున్నది చాలక కార్లలోంచి రాడ్లు, బ్యాట్లు తీసుకొని ఒకరి కార్ అద్దాలని ఇంకొకరు పగలగొట్టారు. కనీసం మీసమైన సరిగ్గా మొలిచిందో లేదో వీళ్ళ చేతుల్లో తార్కార్లు. ఆ కార్లతో నడి రోడ్డు మీద గ్యాంగ్ వార్లు. మేము వీధుల్లో పడి కొట్టుకున్నా సరే మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు అనే అహంకారమే కదా ఇది. చట్టం అంటే భయం లేదు, సమాజం అంటే గౌరవం లేదు, అసలు మనుషుల ప్రాణాలు అంటేనే లెక్కలేనంత పొగరా వీళ్ళకు. ఇది డబ్బిచ్చిన మదం కాదా, పలుకుబడితో కాపాడుతారనే ధీమనే కదా. ఖచ్చితంగా డబ్బు ఎక్కువై తిన్నది ఎరక్క ఒంటి కొవ్వెక్కి కొట్టుకుంటున్న బలుపే కదా. ఇంట్లో తండ్రి కోట్లు వెనికేశాడని ఆ డబ్బుతో ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే కదా ఇంతలా బరితెగించింది. చదువుకోవాల్సిన వయసులో బుద్ధిగా ఉండాల్సిన కుర్రాళ్ళు రౌడీల రోడ్ల మీద పడి కొట్టుకుంటుంటే ఇలాంటి వాళ్ళను సమాజం ఎందుకని క్షమించాలి? రేపు పొద్దున ఇలాంటి గలాటాల్లో వీళ్ళ కార్ల కింద పడి ఏ సామాన్యుడో చనిపోతే ఆ పాపాన్ని వీళ్ళ డబ్బులు కడుగుతాయా? ఇంట్లో పోగేసిన కోట్లు ఆ ప్రాణాన్ని వెనక్కు తెస్తాయా? ఇంత రచ్చ చూశాక పోలీసులకు ఎక్కడో అనుమానం వచ్చింది. ఎందుకని ఈ రేంజ్లో కార్లతో ఢీకొట్టుకున్నారా అని. ఎందుకంటే ఆ సమయంలో బీభత్సం సృష్టిస్తున్నామన్న సోయి వాళ్ళకు లేదు. పోలీసులు వస్తే పరిస్థితి ఏంటన్న భయం ఆ టైంలో లేదు. ఇది నడి రోడ్డు కదా, ఎవరైనా ఏమైనా అంటారేమో అన్న అదురు బెదురు వాళ్ళలో కనిపించలేదు. పోనీ కార్లతో ఢీ కొట్టుకున్నాకైనా వెంటనే వెళ్ళిపోయారా అంటే అది లేదు. కార్లు దిగి రాడ్లు, బ్యాట్లు అందుకొని కారు గ్లాసులు పగిలేలా ధ్వంసం చేసుకున్నారు. మామూలుగా ఉండే వ్యక్తులైతే ఇలా చేయరు. ఆవేశంతో చేసే వాళ్ళు కూడా ఎంతో కొంత బ్యాలెన్స్ గా ఉంటారు. బట్ కుర్రాళ్ళు ఇద్దరు అలా కనిపించలేదు. అందుకే ఇద్దరిని అరెస్ట్ చేసి డ్రగ్ టెస్టులు చేశారు. ఇంగమనేని రోహిత్ కార్లో స్టెరాయిడ్స్ దొరికాయి. మరిన్ని టెస్టుల కోసం ల్యాబ్ కు పంపించారు. ఇదే కేసులో మరో నిందితుడు బొల్లా ఓంకు డ్రగ్స్ ర్యాపిడ్ టెస్ట్ చేశారు. చూస్తే పాజిటివ్ వచ్చింది. సో ఇది చిన్న వ్యవహారం కాదని పోలీసులకు అర్థమైంది. మొత్తం వ్యవహారంపై సీరియస్ గా ఎంక్వైరీ చేస్తున్న పోలీసులు మొదట న్యూసెన్స్ కేసులు ఫైల్ చేశారు. ఇప్పుడు సెక్షన్లు మార్చే పనిలో ఉన్నారు. కాకపోతే అరెస్ట్ అయిన రోహిత్ సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. దీంతో వివాదానికి సెంటర్ పాయింట్ గా ఉన్న అమ్మాయిని పిలిపించేందుకు రెడీ అవుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ ని కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలనుకుంటున్నారు పోలీసులు. అవసరమైతే లక్షల విలువ చేసే కార్లు చేతిలో పెట్టి అంత హంగామా జరగడానికి కారణమైన తల్లిదండ్రుల పైన కేసు ఫైల్ చేస్తామంటున్నారు పోలీసులు.